హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో పాటలు, ఎన్నో మనకి గుర్తుండిపోయే ట్యూన్స్ ఇచ్చిన కోటి గారు మనతో ఉన్నారు. సో ఎప్పుడు హమ్ చేసుకుంటూనే ఉంటాము అన్ని పాటలు అనమాట. సో ఈరోజు కొదమసింహం రీ రిలీజ్ ప్రెస్ మీట్కి అయితే రావడం జరిగింది. సో అప్పటి ఎక్స్పీరియన్స్, అప్పటి కొన్ని మెమరీస్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎన్ని గొప్ప ట్యూన్స్ సార్, ఒక్క సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తారు, క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు బీజిఎం ఇస్తారు. సో కొదమసింహంతో మీకున్న మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఒక అంటే డిఫరెంట్ జోనల్ మూవీ అది. ఇప్పుడు కౌబాయ్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో చేసాం, ఎమ్ముడు మూగుడు తర్వాత ఇన్ని చాలా చేసాం సినిమాలు. అంటే ఇది ఒక వెరైటీ. కౌబాయ్ సినిమాలో మ్యూజిక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ చేయాలి. కౌబాయ్ అంటే కొత్త రకమైన మ్యూజిక్. అది కరెక్ట్గా మా ఇద్దరు రాజుకి నాకు రావడం, అది ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఒక అవకాశం. క్లీన్గా ప్రూవ్ చేసుకున్నాం సినిమాతో. అందులో గుర్రపు స్వారీకి ఆ బీజిఎం కానీ, అడుగులు చప్పుడు కానీ అసలు ఎంత క్లారిటీగా ఇప్పుడు కూడా సినిమా చూస్తుంటే అనిపిస్తుందంటే, ముందు చిన్నప్పటి నుండి మేము ఎక్కువ కౌబాయ్ సినిమాలు చూసేవాళ్ళం. మేము చెన్నై బేస్డ్ అంతా, టోటల్ ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది కదా. నేను పుట్టి పెరిగింది అక్కడే అనమాట. రెగ్యులర్ కౌబాయ్ సినిమా మాకు ఇష్టం. క్లింట్ ఈస్ట్వుడ్ అంటే, తర్వాత జాన్ వెయిన్ అంతకన్నా ముందు ఆయన వచ్చాడు. తర్వాత ఇక గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్ అని, మెకానస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, హ్యాంగ్ దమ్ హై అని రకరకాల కౌబాయ్లు. అన్ని సినిమాలు మ్యూజిక్లు మాకు బయట అనమాట. అది బాగా అడ్వాంటేజ్ అయింది మాకు ఈ మ్యూజిక్ చేయడానికి. దీంట్లో కొత్త వాళ్ళు ఎవరు చేయలేరండి. ఈ సినిమాకి కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే చాలా కష్టం. ఆ కౌబాయ్ టింజ్ తెలిసి ఉండాలి. అది మాకు చిన్నప్పటి నుండి మేము ఉన్నాం కాబట్టి ఆ స్టైల్ చేసాం అనమాట. అప్పట్లో కూడా మంచి ఏజ్ ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికేం తక్కువ ఏం లేదు. రెడీ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం మ్యూజిక్. ఓకే సార్. అండ్ క్యారెక్టరైజేషన్ అంటే మ్యూజిక్ వస్తుంటేనే విలన్ వస్తున్నాడా, హీరో అంటే ఆ టీవీ మ్యూజిక్ కావచ్చు, అలాగే మోహన్ బాబు గారు లాంటి కామెడియన్ అంటే కామెడీ క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ ప్రత్యేకించి అసలు కామెడీ క్యారెక్టర్కి మోహన్ బాబు గారికి మీరు ఐడియానా, అది అదే రాజ్ గారి ఐడియానా? ఏదికన్నా ఇద్దరు కలిసి చేసుకుంటాం. దట్ ఈస్ రాజ్ కోటి మ్యూజిక్. ఓకే, ఇది కోటి మ్యూజిక్, రాజ్ మ్యూజిక్ కాదు, రాజ్ కోటి మ్యూజిక్. కాబట్టి ఇద్దరు కలిసి అనుకుని చేస్తాం. ఇలా ఈ ఫోక్ టైపులు ఉంటే బాగుంటుందని చేసాము. అది బాగా రీచ్ అయింది. అంటే ఏదన్నా అలా అనుకునే చేస్తాం మేము. అప్పుడు చిరంజీవి గారు కూడా ఫుల్ పీక్ స్టేజ్లో ఉన్న టైం అది, మంచి బిజీ యాక్టర్. మీరు కూడా అప్పుడు బిజీగా ఉన్నారు. ఏ ఆల్బమ్ పట్టుకున్నా సూపర్ హిట్. అప్పుడు అంత టైం కుదుర్చుకొని కొదం సింహానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకురావాలి కాబట్టి, అటు ఆర్టిస్టులు కావచ్చు, హీరో కావచ్చు, సపోర్ట్ కానీ ఇన్పుట్స్ కానీ ఎలాంటివి ఇచ్చేవాళ్ళు సార్ అప్పటి రోజు? అంటే మా సైడ్ మ్యూజిక్ మేమే ఎట్లా అంటే మేమేం చేస్తే అదే. అంటే ఆ బాధ్యత మాది కదా. అందువల్ల 6 పాటలు హిట్ చేయాలి సినిమాకి. అది మేము చేయగలిగాం. అది పెద్ద ఛాలెంజ్. 6 పాటలు హిట్ చేయాలని మీరు ఆలోచిస్తుంది. అసలు ఇప్పుడు 1-2 హిట్ అవుతాయి, మిగతా 4 అలా వెళ్ళిపోతాయి. కానీ మా అలా కాదు, అంత పగడ్బందీగా చేసేవాళ్ళం పాటలు. ఇది డెఫినెట్ హిట్ అవ్వాలి, మాకు తెలిసిపోద్ది. డెఫినెట్ ఫ్యాన్స్ హిట్ చేసేస్తారుగా. మా మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి మా మీద నమ్మకం. రాజ్కోటి అదర కొడతారు అబ్బాయి అని. అందువల్ల అసలు ముడుగు కానీ, కొదమసింహం కానీ, ఇక అల్లుడా మజాగా కానీ అన్ని సినిమాలు చిరంజీవి గారు చేసిన అన్ని సూపర్ హిట్సే. సార్ కొదం సింహంలో మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి, అండ్ అలాగే చిరంజీవి గారు అన్ని పాటల్లో ఒకటి, మీకు ఇష్టమైన పాట ఒకటి, ఇలా కొన్ని 3 సాంగ్స్ లైట్గా హమ్ మాకోసం. కొదం సింహంలో నాకు నచ్చింది చక్కిలి గింతల రాగం, ఓ మృతిస్తుంటే గువ్విస్తుంటే తట్టిరిదారు ఓ ప్రియా, ఈ పాట ఇష్టం నాకు బాగా. అండ్ మెగాస్టార్ పాటల్లో నాకు ఇష్టమైన పాట అమ్మని తీయని దెబ్బ, అది చాలా ఇష్టం నాకు. ఆ పాటను బీట్ చేయాలని నాకు ఇంకా కసి మీద ఉన్నాను. అది ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు. అంటే వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ కోసం చూద్దాం, భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో చూద్దాం. ఇంకా ఇప్పుడు వరకు కంపోజ్ చేసిన వాటిల్లో ఒక ఫేవరెట్ సాంగ్, అది ఒక్కసారి హమ్ చేయండి సార్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, తన తన్న నాని నన్న తద్గాలి దరి డాడా, ఇది. అండ్ సార్ అప్పుడు జనరేషన్లో అసలు చాలా కష్టపడి ఒకే సంవత్సరం ఒక 20-30 సినిమాల కోసం కూడా కష్టపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు అనేది ఫ్లో తగ్గిపోతుంది, హిట్స్ తగ్గిపోతున్నాయి. అంత టైం ఉంటున్నా కానీ హిట్స్ రావట్లేదు సార్, ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఏం చెప్పగలరు చెప్పండి. అంటే చాలా అంటే సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు పాపం, యంగ్ టాలెంట్స్ వస్తున్నారు, కానీ లైఫ్ ఉంటల్లా. నేను మ్యూజిక్ సైడ్ వరకు చెప్తాను. మ్యూజిక్ అనేది ఏమైపోయినట్టు మోర్ ఎలక్ట్రానిక్స్, ఏఐ, ఈ ఫార్మేట్స్తో మ్యూజిక్ చేస్తున్నారు. అది అసలు లైఫ్ ఉండదు మీ బట్టి. ఎంతైనా మనం కంపోజ్ చేయాలి.
కంపోజ్ చేసిన తర్వాత దాని మీద వర్క్ చేయాలి, అంతేగాని మేము అలాగే చేసాం. ట్యూన్ పక్క సోల్తో పట్టాలి, అది ఉండాలి ట్యూన్, అప్పుడు దాని మీద ఎన్నైనా మనం చేసుకోవచ్చు. అలా ఇది మొత్తం ట్యూనే దీంతో పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవరికి రీచ్ అవ్వట్లేదు, లైఫ్ ఉంటుంది ఆ పాటలు. అది మటుకు చాలా ఇంపార్టెంట్. అక్కడే నేను సక్సెస్ అయింది, నేను కానీ రాజు కానీ. ప్రతి పాటని పల్లవి ఫస్ట్ లైన్ చేస్తామా, రెండో లైన్ కోసం వీళ్ళు వెయిట్, ఆ ఫ్లో రావాలి 10 సార్లు పాడుతూ సెకండ్ లైన్ చేస్తాం. సెకండ్ లైన్ పల్లవి అయిపోయిందా, ఇంకా చరణానికి ఎంత టైం తీసుకుంటుందో తెలుసా. కొంతమంది అలా నోటుకు వచ్చి పాడేస్తారు, రికార్డ్ చేసి పాడేస్తారు లాగా. అంటే అది వాళ్ళ అదృష్టం, అది హిట్ అయిపోతుంది ఏంటో మనకు తెలియదు. కానీ మేము పగడ్బంది ప్రతిదీ ఈ స్టైల్ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ అది రితం ఇది మారుస్తే బాగుంటుంది. అప్పుడు ఏంటి ఒకటే బీట్, అంటే ఇప్పుడు అన్ని కొత్త స్టైల్ అయిపోయింది, ఒకటే బీట్. మేము అప్పట్లో వేరియస్ ఆఫ్ బీట్స్ అనమాట. పాటలో ఎన్నో చేంజెస్ ఉంటాయి, రితం బీట్స్ అంటే కొరియోగ్రఫీ కావాలి, మూమెంట్స్ కావాలి అన్న ఉద్దేశంతో మేము చాలా చేంజెస్ చేసేవాళ్ళం బీట్స్ అని. మీ మ్యూజిక్, బాలు గారి వాయిస్, చిరంజీవి గారి డ్యాన్స్, వండర్ఫుల్ కాంబినేషన్. అసలు ఆ కాంబినేషన్ బీట్ చేసే వాళ్ళే ఎవరు లేరు అసలు. సో బాలు గారితో చిరంజీవి గారి కాంబినేషన్లో కొన్ని జ్ఞాపకాలు. అంటే చిరంజీవి గారి పాట అంటే బాలు గారికి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, మూడ్ వచ్చేస్తుంది కంప్లీట్గా. ఓకే అని ఒక దులుపుకుంటాడు మైక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంత ఇంట్రెస్ట్గా పాడతాడు ఆయన చిరంజీవి గారి పాట అంటే. అది ఎందుకంటే అదే మేము కూడా చిరంజీవి గారి పాట అంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తాం, ఎందుకంటే అంటే అల్టిమేట్ కదా, టోటల్ అంత ఆయనలో ఉంది ఆ పవర్, చేస్తాడని బ్రహ్మాండంగా చేస్తాడని. అందుకని బాలు గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అంతా ఆయన ఇచ్చేవాడు, డ్యాన్స్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. అలాగా బాలు గారు కూడా చాలా ఎసెట్ మాకు, బాలు పాడటం వల్ల ఒక మంచి ఎసెట్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత మంచి పాటలు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్తే. ఎస్, చూశారు కదా కొదమ సింహం, ఎన్నో వండర్ఫుల్ మెమరీస్, ఒక ఐకానిక్ క్యారెక్టర్తో మన ముందుకు వచ్చారు చిరంజీవి గారు. అది మళ్ళీ రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే హీరోల్లో చిరంజీవిని కొట్టేవాళ్ళు లేరు, మ్యూజిక్లో రాజ్కోటిని మించిన వాళ్ళు లేరు, పాటల్లో ఎస్పి బాలు గారిని మించిన వాళ్ళు అంతకంటే లేరు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ అండ్ అలాగే వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఒక డిఫరెంట్ జానర్తో వచ్చిన కొదమ సింహం మళ్ళీ మన ముందుకు రాబోతుంది. కాబట్టి మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్లో వెళ్ళి చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.